వెల్కమ్ టు కేటీవీ. ఉద్యమాలు ఎప్పుడూ రాజకీయాలకు ప్రత్యామ్నాయం కావు. కానీ కొన్ని సందర్భాల్లో ఉద్యమాలే రాజకీయ నాయకత్వానికి పునాది అవుతాయి. ప్రజా సమస్యలపై గలమెత్తిన వ్యక్తులు తర్వాత కాలక్రమంలో రాజకీయాల్లో అడుగుపెట్టడం భారత రాజకీయాల్లో కొత్త విషయం ఏం కాదు. జంజీ ఉద్యమం సందర్భంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న దీప్కే పేరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చగా వినిపిస్తోంది. ఆయన ఇప్పటికే తన పోరాటం ప్రజా సమస్యల కోసమేనని చెప్తున్నప్పటికీ ప్రజల్లో ఏర్పడ్డ ఆదరణ ఆయన భవిష్యత్ రాజకీయాలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ పరిస్థితిని గమనించినప్పుడు ఒకప్పుడు వ్యవస్థను ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేసిన నాయకులు తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఉదాహరణలు మనకు గుర్తుకొస్తాయి. ఉద్యమం ద్వారా వచ్చిన ప్రజా మద్దతును రాజకీయ వేదికగా మార్చుకున్న వారు మన భారతదేశ రాజకీయాల్లో ఉన్నారు. అదే మార్గంలో దీప్కే కూడా నడుస్తారా అన్న చర్చ సహజంగానే ఇప్పుడు సాగుతోంది. అయితే ఉద్యమం నడపడం ఒకటి, రాజకీయ పార్టీని నిర్మించడం మరొకటి. ప్రజల నమ్మకాన్ని దీర్ఘకాలం నిలబెట్టుకోవడం, ప్రత్యామ్నాయ విధానాలను చూపించడం, ఎన్నికల్లో ఆ నమ్మకాన్ని ఓట్లుగా మార్చుకోవడం అత్యంత సులభమైన విషయం కాదు. దీప్కే భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. కానీ ఆయన ప్రజా ఉద్యమ నాయకుడిగా కొనసాగుతారా లేక రాజకీయాలలోనూ కీలక పాత్ర పోషిస్తారా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోతుంది. ప్రస్తుతం ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల్లో చర్చకు కారణమైన ప్రతి ఉద్యమం చివరికి రాజకీయాల గుమ్మం తట్టే అవకాశం ఉంది. ఆ తలుపు దీప్కే కోసం కూడా తెరుచుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నే.